ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది. ఆత్మ లేకపోతే జీవోత్సవము అంటాం. అంటే డెడ్ బాడీ అని, మృతదేహం అని అంటాం. ఇప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. చదవబడిన ఈ వచన ప్రకారము మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కాబట్టి మన దేహం మీద మనకు అధికారం లేదు అని ఈ వచనం సెలవిస్తుంది. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైనప్పుడు మనుషులలో ఉండాల్సినటువంటి ఆత్మ ఎక్కడికి పోయినట్లు గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని పరిశీలన చేద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ వచనాన్ని పరిశీలన చేసే ముందు దత్తత అనగా ఏందో తెలుసుకుందాం. సహజంగా మనందరికి తెలిసిన విధంగా దత్తత అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఒక పిల్లోనో ఒక పాపనో దత్తత తీసుకుంటారు. అంటే చిన్న వాళ్ళనే తీసుకుంటారు, పెద్ద పెద్ద వయస్కులను తీసుకోరు. వారిని దత్తత తీసుకొని సొంత కుమార్తెలుగా పెంచుతారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు, మంచి ఆహారం పెడతారు, పెళ్ళిళ్ళు చేస్తారు. తర్వాత వాళ్ళ ఆస్తిని వారికి అప్పగిస్తారు. ఆ విధంగా దత్తత జరిగిన తర్వాత జరిగే విషయం అన్నమాట. ఇదే విధంగా పరిశుద్ధాత్మ మన ఆత్మను, అంటే శరీరానుసారమైన ఆత్మ, లోకానుసారమైన ఆత్మ ఉంది కదా మన ఆత్మ, ఆత్మను దత్తత తీసుకుంటాడు. ఎప్పుడు, ఏ విధంగా? అది ఆత్మానుసారంగా చిన్నపిల్ల వాళ్ళే ఉన్నప్పుడు దత్తత తీసుకుంటాడు. తీసుకొని మన ఆత్మకు వాక్యం అనే ఆహారాన్ని ఇస్తాడు. ఇంకా ఉద్యోగమో వ్యాపారమో అన్న విధంగా ఆత్మ ఫలాలను ఫలింపచేస్తాడు. ఇంకా తన ఆస్తినంతా అప్పగించడము అని అంటే ఆత్మ వరాలను అందిస్తాడు. ఆ విధంగా మన ఆత్మను తను దత్తత తీసుకొని ఆత్మానుసారమైన ఆత్మగా దాన్ని పరిశుద్ధాత్ముడు మార్చివేస్తున్నాడు, సొంతం చేసుకుంటున్నాడు, దత్తత తీసుకుంటున్నాడు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని పరిశీలన చేద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. మన బలహీనత ఏంది? శరీరానుసారమైన ఆత్మ, లోకానుసారమైన ఆత్మ. ఇది మన బలహీనత. కాబట్టి ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. తర్వాత ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మనిషికున్న ఆత్మకు యుక్తముగా ఏ విధంగా, అంటే ఆత్మానుసారంగా ఏ విధంగా ప్రార్థించాలనో తెలియదు. కాబట్టి ఏమంటున్నాడు? ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే ఇక్కడ మన ఆత్మ, మనుష్యాత్మ ఆత్మానుసారంగా చిన్నపిల్లల ఆత్మ వలె ఉందన్నమాట. దానికి తెలియదు, ఏమి ఆత్మానుసారమైన విషయాలు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ తానే మనకు సహాయం చేస్తూ ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో మన ఆత్మపక్షాన తానే విజ్ఞాపనము చేస్తున్నాడు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు మన ఆత్మపక్షాన అన్ని తానై ఉన్నందువలన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో దత్తపుత్రాత్మ పొందినారు అని వాక్యం సెలవిస్తుంది.